దేశ రాజధానిలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాతో పాటు 6 మంత్రులుగా ప్రమాణం చేశారు. ఢిల్లీలో నూతన శకం ప్రారంభమైందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హస్తినలో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమన్నారు పవన్ కళ్యాణ్. దేశ రాజధాని కాషాయమయంగా మారింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. సీఎం రేఖా గుప్తాతో పాటు పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, మజిందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి మంత్రులతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के समय निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी. 1974 జూలై 19న హర్యానాలోని జుల్నాలో జన్మించిన రేఖా గుప్తా ఢిల్లీలో విద్యాభ్యాసం చేసింది. 1996లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2007-2012లో ఢిల్లీ పితన్పురా కౌన్సిలర్ గా పనిచేశారు. ఆ తర్వాత మేయర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేఖా గుప్తా బనియా సామాజిక వర్గానికి చెందినవారు. పర్వేష్ వర్మ జాట్ సామాజిక వర్గానికి చెందినవారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ పై గెలిచారు. ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ. రాజోరీ గార్డెన్ నియోజకవర్గం నుంచి గెలిచిన మజిందర్ సింగ్ సిర్సా సిక్కు మతస్థుడు. జనక్పురి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆశిష్ సూద్ కూడా సిక్కు మతస్థుడే. భావన నార్త్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన రవీంద్రరాజ్ దళిత సామాజిక వర్గానికి చెందినవారు. కరవాల్ నగర అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన కపిల్ మిశ్రా పూర్వాంచల్ సామాజిక వర్గానికి చెందిన నేత. వికాస్ నగర్ సౌత్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన పంకజ్ కుమార్ సింగ్ కూడా పూర్వాంచల్ సామాజిక వర్గానికి చెందినవారే. ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీఏ కీలక నేతలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మోదీ వేదిక మీదకు వచ్చిన సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. వేదిక మీద ఉన్న నేతలందరినీ వరుస క్రమంలో పలకరిస్తూ వచ్చిన మోదీ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పలకరించారు. కొద్ది సెకండ్ల పాటు బాబు పవన్ తో ఆత్మీయంగా ముచ్చటించారు. क्योंकि कुछ ही पलों में राष्ट्रगान भी होगा, इसलिए आप सभी अपने अपने स्थान पर ही खड़े रहेंगे. ये अवसर ऐतिहासिक है दिल्ली की जनता के लिए, दिल्ली के लाखों करोड़ों परिवारों के लिए राजधानी दिल्ली में हो रही है देवी और सज्जनों. और इस अवसर पर जबकि शपथ ग्रहण समारोह आरंभ होने वाला है, इस देश के यशस्वी प्रधानमंत्री పవన్ దీక్షా వస్త్రాలు ధరించి ఉండడంతో మోదీ సరదాగా మాట్లాడారు. హిమాలయాలకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అని పవన్ ను అడిగారు. హిమాలయాలకు వెళ్లడానికి ఇంకా టైం ఉందని చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. So he was saying, are you planning to go to Himalayas? The next stage of that. So still there's a lot of time to go to Himalayas. No, do your job. That's what it is. A very historic success. It is that the trust quotient has really increased in Modi ji's leadership, and BJP and NDA under the leadership of Modi ji could reach out to nook and corner of our nation, but finally I think capturing power here is a very significant thing and it's a very historic achievement. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామ్లీలా మైదాన్లో 30,000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. దేశ రాజధానిలో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమన్నారు. దేశ ప్రజలు సరికొత్త ఢిల్లీని చూడబోతున్నారని చంద్రబాబు చెప్పారు. We are going to see new change in Delhi, and also Delhi will be different Delhi from now onwards. Extraordinary performance. Every citizen of this country will proud of it. What is your comment on Arvind Kejriwal? I don't want to comment now. Today I am telling you, only wealth has to be created, development has to take place, then welfare and empowerment we have to do automatically. Now we are very happy. Now new era is started in Delhi. Excellent development is going to take place. For the last 10 years, it didn't work well in Delhi. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా సేవలందించనున్నారు. గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ నుంచి అతిషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కొత్త సీఎంకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించనున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీలో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.